హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, నా స్టైల్లో ఎగ్ బటర్ మసాలా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. పంజాబీ దాబాలో ఒక అతని దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ. రోటీలోకి, రైస్ లోకి, మెయిన్ గా జీరా రైస్ లాంటి వాటికైతే బొంబాటి రెసిపీ. ఎగ్ ని గ్రేవీతో ఊహిస్తే ఫస్ట్ వచ్చేది నోట్లో సర్రమని వాటర్. ఎంత క్రీమీగా ఉంటుందంటే అంత స్పైసీగా కూడా ఉంటుంది. అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం రండి. ఒక 8 గుడ్లు తీసుకున్నాను. ఇద్దరికైతే పగిలిపోయేలా తినచ్చు పొట్ట. కాసింత ఉప్పు వేసుకొని గుడ్లు కరెక్ట్గా 18 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవుతే చాలు. మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక 20 జీడిపప్పు ఫుల్గా ఉన్నవి, ఒక 4-5 ఎండుమిరపకాయలు ఒక బౌల్లో పెట్టేసుకొని 2 మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 15 నిమిషాలు పక్క పెట్టండి. ఒక 15 నిమిషాలు నాననివ్వండి. 15 నిమిషాలు నానాక ఎండుమిరపకాయలు మాత్రం ఫస్ట్ మిక్సీ జార్లో వేసి ఒక 200 గ్రాములన్ని టొమాటోస్ హాఫ్ కట్ చేసేసి జంతర్ మే మంతర్ చేసేయండి. ప్యూర్గా ప్యూరీ కొట్టేసి పక్క పెట్టండి. పొట్టు తీసిన గుడ్లకి 4 వైపున ఘాట్లు పెట్టాలి. ఇదిగోండి ఇలాగా. గుడ్డు మీద ఇలా తలా తోక ఉంటది కదా, అంటే తోక అంటే గుడ్డుకి ఏ వైపు ఎక్కువగా షార్ప్ వస్తుందో అది తోక అనమాట. తల మీద కాకుండా తోక వైపే కట్ చేయాలి. కాస్త డీప్ గా అంటే ప్లస్ సింబల్ లో కట్ చేసేయాలి. తల వైపు మాత్రం ఏ మాత్రం కటింగ్స్ ఉండవు, మీరు చేసుకోకండి పొరపాటున. అన్నిటికీ అలాగే ఊపటానికి తోక లేకుండా కట్ చేసేయండి. కట్ చేసి పక్క పెట్టేసుకోండి. నానబెట్టుకున్న జీడిపప్పు వాటర్ సమేతంగా జార్లో వేసేసి పేస్ట్ కొట్టేసి రెడీగా పెట్టేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ ఆల్మోస్ట్ 100 గ్రాములు ఉంటుంది, చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి సరిగ్గా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చేస్తేనే అంచులు ఎర్రగా మారి ఆనియన్ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ని పక్కకు తీసేయండి ఒక స్టీల్ ప్లేట్ లో. కాసేపు అలా వదిలేస్తే ఆనియన్స్ చల్లగా అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్ లో మిగిలిన ఆయిల్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ అంత బటర్ ని వేసేయండి. బటర్ ఒక పక్కన కరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్ గా ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసేయండి. ఇందులో సిమ్లో పెట్టి వయ్యారంగా కలుపుతూ కింద అడుగు అంటుకోకుండా స్లోగా కలిపేయండి. అలాగే వాటి నున్నటితనాన్ని ఎంజాయ్ చేయండి. గుడ్లని కాస్త ప్రేమగా వండితే సూపర్ టేస్ట్ ఉంటుందండి బాబు. లైట్గా కలర్ మారాక ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ వేసేయండి. గుడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది. సో గుడ్లు చూసారా, కింద అడుగు అంటుకోకుండా బాగా ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పసుపు ఒక 1/4 టీ స్పూన్ అంత వేసేయండి. పసుపు వేసేటప్పుడు మంట కింద ఉండాల్సిన అవసరం లేదు. పసుపు కుక్ అవ్వడానికి ఈ మాత్రం హీట్ ఉంటే చాలు. ఏంటండి నేను అప్పటి నుంచి గుడ్లను చూస్తుంటే మీరు నా గరిట వైపు చూస్తున్నారు? నిజం చెప్పండి, చూసారు కదా? నాకు తెలుసు నువ్వు చూసావు. ఏం లేదండి, మొన్నే మా ఇంట్లో పార్టీ జరిగినప్పుడు ఒక చికెన్ ఫ్రై చేశాను. అది కాస్త అడుగంటింది. నా ఫ్రెండ్ ఒకడు అది అయిపోయిన టైంకి వచ్చాడు. ఇక దాంట్లో అడుగు బొడుగు గ్రేవీ, సెమీ గ్రేవీ మిగిలి ఉంటుంది కదా, దాన్ని గీకటానికి గరిటెను వాడాడు. ఇదిగోండి గీరి యాపిల్ కంపెనీ సింబల్ లాగా ఎవరో కొరికినట్టు అయింది. ఇక్కడ చూసారా? కొత్త గరిటె కొనాలి. ఇంత చరిత్ర ఉందన్నమాట ఈ గరిటెకి. బాబాయ్ నా గుడ్లు మాడుతున్నాయేంటి? ఓకే, స్టవ్ ఆఫ్ చేసాం కదా. బంగారు కోడి గుడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏక్ నికాల్కే ప్లేట్ మీద దాల్తా హై. ఇది ఫస్ట్ టైం అండి బాబు నేను గుడ్లను చూసి టెంప్ట్ అయి తినకుండా ఉండటం. ఓకే, ఇప్పుడు గుడ్లు వేపుకున్న ఆయిల్లోనే మంట సిమ్లో పెట్టుకొని 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 సగం స్పూన్ మిరియాలు వేసి లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసి, ఇప్పుడు ఆనియన్స్ మిశ్రమాన్ని ఫ్రై చేసి చల్లార్చాం కదా, దాన్ని పేస్ట్ కొట్టి ఇందులో వేసేయాలి. మంట కాస్త హైలో ఉంది, సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే మామిడికాయ తుక్కులాగా చిక్కబడుతుంది కదా, అప్పుడు టొమాటో అండ్ రెడ్ చిల్లీస్ పేస్ట్ కొట్టాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే వెంటనే సాల్ట్ వేసేయండి. గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఆల్రెడీ మనం గుడ్లలో 1/2 టీ స్పూన్ వేసాం కదా. తర్వాత కారం 1 టీ స్పూన్ అంతా వేసేయండి. చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇంత వయ్యారంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. రపాని కలిపేయండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేయండి. వేపిన ధనియాలతో కొట్టిన పొడి మాత్రమే గుర్తుంచుకోండి. జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ అంతా. జస్ట్ ఒక 60 సెకండ్లు ఫ్రై చేయండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే. పేస్ట్ ఇలా అయ్యాక ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు వదిలేయండి సిమ్లోనే. బటర్ మసాలా నుంచి అసలైన ఫ్లేవర్స్ రావాలంటే కాస్త ఓపిక పట్టాలి మరి, ఇలాంటి చిన్నవి చేసి. సో అడుగు అంటక ముందే మూత తీసేసి ఇందాకే క్యాష్యూస్ పేస్ట్ కొట్టాం కదా, ఈ జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసేయాలి.
జీడిపప్పు చల్లగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ అవ్వండి చాలు. తర్వాత వెంటనే జీడిపప్పు పేస్ట్ పెట్టుకున్న బౌల్లో కొన్ని వాటర్ పోసి బౌల్ శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేయాలి. ఎందుకు వేస్ట్ చేయటం? గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ థిక్గా ఉందనుకోండి, వాటర్ మరొక కప్ వేసేయండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు లుడుక్ పుడుక్ అని ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఒక టీ స్పూన్ అంత కసూరి మేతి వేసుకోండి, ఇలా క్రష్ చేసి. 1 నిమిషం అలా వదిలేసి వెంటనే బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేసేయండి. ఓసారి కలిపేసి మూత పెట్టేయండి. అది కూడా 2 నిమిషాలు మాత్రమే, మీడియం ఫ్లేమ్లోనే గుర్తుపెట్టుకోండి, లేదంటే పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ మిస్ అవుతారు. ఓకే, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ మాత్రం వచ్చాక గ్రేవీతో ఒకసారి గుడ్లకి స్నానం చేయించి దించేయండి. ఒక 10 నిమిషాలు వదిలేస్తే మంచి కలర్తో అవుట్పుట్ వస్తుంది. కంగారు పడకండి, కలర్ రాలేదంటే మీ కారం ఎర్రగా లేదని అర్థం. అంతే అండి, ఈ బ్యూటిఫుల్ టేస్టీయెస్ట్ ఎగ్ బటర్ మసాలా గ్రేవీని సరదాగా చేసుకొని ఎంజాయ్ చేయండి. చెప్పాను కదా, రైస్లోకి, చపాతీల్లోకి, ఎనీ రోటీస్లోకి సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఇలాగే మీకోసం మంచి మంచి రెసిపీస్ చేస్తూనే ఉంటాడు మీ పిచ్చకిస్తా బాబీ. మీరు కూడా చేసుకొని ఒక మంచి పిక్ తీసి పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయండి. అలాగే బాబీ వేరే లెవెల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మందే. అందులో నేను కనిపిస్తూ ప్రసంగిస్తాను. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, బాబీ వంటల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఈ సాంగ్ని 10-15 ఏళ్ల తర్వాత నాకు పుట్టబోయే పాప కోసం డెడికేట్ చేస్తున్నాను. అంటే పెళ్ళైన తర్వాతే, అలా ఏం లేదండి, మీ చిన్న పాపలకి కూడా ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ పిచ్చకిస్తా బాబీ. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.